देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर एमएलए एनएम श्रीनिवास रेड्डी ने पेंशनरों से कहा कि वो पेंशनरों के साथ खड़े होंगे और आप बिला झिझक मुझे अपने मुताल्लिक़ कोई भी मसला बता सकते हैं। उन्होंने टीएनजीओ भवन में पेंशनर्स के आलमी दिन की तकरीब में मुनाक़िदा प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए खिताब किया और कहा कि अब रियासत तेलंगाना में आवामी हुकूमत है जिसका अज़्म है कि वो हर कम्युनिटी को फलाही स्कीमात फराहम करेगी। उन्होंने कहा कि इस उम्र में आप सबके खुश रहने का वक्त है, ना कि मसाइल के बोझ के साथ। उन्होंने यकीन दिलाया कि आपका जो भी मसला है अगर वो मेरे दायरे कार में है तो ज़रूर हल किया जाएगा। बाद अज़ा एमएलए एनएम श्रीनिवास रेड्डी को पेंशनर्स एसोसिएशन के ज़ेर एहतमाम तहनीत पेश की गई। इस प्रोग्राम में पेंशनर्स के सदर साइलू गौड़, सेक्रेटरी के बालकिशन, टी राजेंद्र रेड्डी, एजाजी सुदूर, बी प्रभाकर, पी विष्णुवर्धन और पेंशनर्स ने शिरकत की। కార్యక్రమానికి భయంతో ఉన్న వాతావరణం నుంచి ఒక స్వేచ్ఛ వాతావరణంలోకి వచ్చింది. రూల్ ఆఫ్ లా ఈ రోజు నుంచి ఎస్టాబ్లిష్ అవుతుంది. డిసెంబర్ 3 నుంచి తప్పులు చేసేవారిని చట్టం శిక్షించాలి, కానీ తప్పు చేసేవారి చేతిలో చట్టం ఉండకూడదు. ఇదే భారత రాజ్యాంగం చెప్పారు. ఈ 10 సంవత్సరాలు తప్పులు చేసేవారి చేతిలో చట్టం ఉంది, తప్పులు శిక్షించనీకే చట్టం లేకుండే. 14 కంటే ముందు వ్యవస్థలు నడిచేవి, కానీ 2014 తెలంగాణ వచ్చిందనుకున్నాం స్వాతంత్రం, కానీ స్వాతంత్రం పోతుందని అనుకోలే. కానీ మళ్ళీ ఒకసారి డిసెంబర్ 3వ తారీఖు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్రం వచ్చింది. ఇది నేను చెప్తున్న విషయం కాదు, యావత్ తెలంగాణ కూడా ముక్త కంటతో కోరుకుంటాం. ముఖ్యమంత్రి గారిని కలవాలంటే మంత్రులకే సాధ్యపడలే. మీ సమస్యలు చెప్పడానికి మీరు ఎదుర్కొన్న నాయకులకు ధైర్యం సరిపోలే. మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వగలడు ముఖ్యమంత్రి, మామూలు నాయకులకు ఎక్కడిస్తారు అపాయింట్మెంట్ ఇయ్యలే. బానిసలుగా చూసాడు మనల్ని. మనుషులుగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు, అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదు. మళ్ళీ ఒకసారి మన మనుషులుగా గుర్తింపబడ్డం ఎప్పుడు అంటే డిసెంబర్ 3వ తారీఖు వచ్చిన రోజు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. నిజమే కదా? నిజమే కదా? ప్రమాణ స్వీకారం రోజే, ప్రజాప్రభుత్వం ఏర్పడే ప్రమాణ స్వీకారం రోజే ప్రగతి భవన్ ఇంటర్నేషనల్ బద్దలు పెట్టిన విషయం మీరంతా కూడా చూసింది. ఈ రోజు ప్రగతి భవన్ ఎవరు పోలే, ఫోన్ కాల్ వచ్చిన వాళ్ళే పోయారు. మేము కూడా కంకరం కట్టుకున్నాం. ఈ దుర్మార్గ దుష్ట పరిపాలన అంతమైన తర్వాతనే ప్రగతి భవన్ అడుగు పెడతామన్నాం. అంతం చేసి ప్రగతి భవన్ అడుగు పెట్టిన ప్రజాదరణ సందర్భంగా సెక్రటేరియట్ ఈ రోజు జాతర నడుస్తా ఉంది. సెక్రటేరియట్ లో ఇంతకు ముందు ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా వదిలిపోకుండా పోలీసు వాళ్ళు ఆపిరు. ఈ రోజు సామాన్య ప్రజలు సెక్రటేరియట్ కు పోయి అర్జీలించుకుంటా ఉన్నారు. ఇదే ప్రజా ప్రభుత్వం. 10 సంవత్సరాలు మనం ఏం కోల్పోయినామో ఈ రోజు మనకు తెలుస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి దయచేసి అటువంటి నిరాకుశ, దురదృష్ట, దౌర్జన్యకాండ, అవినీతి, అహంకార ప్రభుత్వాలను మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ మీరు అంధకారంలోకి పోయినట్టే, నరకంలోకి పోయినట్టే. భగవంతుడు కర్ణించుడు కాబట్టి ప్రజలు మేల్కొని ఈ రోజు 10 సంవత్సరాలకే ఈ కథను సమాప్తం చేశారు. దాని 3వసారి వచ్చినుంటే ఏమయ్యేదో, ఎట్లుండేదో ఊహించుకుంటేనే భయంకరంగా ఉండేది. కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి ఒక మార్పుకు శ్రీకారం చుట్టింది. సరే, తప్పులు చేసిన వాళ్ళు చేసారు, కానీ ఇప్పటి నుంచి కరెక్ట్ గా చట్టబద్ధంగా పనిచేస్తారు అందరూ. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావాలి. ఈ స్వేచ్ఛ
మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ, మీ ఎమ్మెల్యే మంత్రులను కలుసుకునే స్వేచ్ఛ, మీ ముఖ్యమంత్రి గారిని కలుసుకునే స్వేచ్ఛ, అర్జీలు ఇచ్చుకునే స్వేచ్ఛ, నిరసన చెప్పే స్వేచ్ఛ, విమర్శించే స్వేచ్ఛ మళ్ళీ మనకు డిసెంబర్ 3వ తారీఖు నుంచి మళ్ళీ మనకు వచ్చింది. సరే, సమస్యలన్నీ పరిష్కారం కావు, కానీ ఈ సమస్యలు చెప్తే వినేవాళ్ళు ఉంటే సరే సమస్య పరిష్కారం అవుతుంది, బరువు దిగిపోతుంది, అంతే కదా. తీరుస్తారా, తీర్చరా, అవుతుందా కాదా తర్వాత, కానీ మన గోడు వినరు, మన మాట వినరు అన్న తృప్తే మనల్ని సంతోషపరుస్తుంది. ఖచ్చితంగా ధర్నా చౌక్ ఓపెన్ అయింది. మహబూబ్ నగర్ లో కూడా ఎవరికి ఇబ్బంది వస్తే ధర్నా చేసుకోవచ్చు, ఎవరు కూడా కేసులు పెట్టరు. ధర్నా చేసుకున్నందుకే కేసులు పెట్టిరు వేల మంది మీద, లక్షల మంది మీద. అటువంటి పరిస్థితి మళ్ళీ ఈ ప్రజా ప్రభుత్వంలో ఉండదు. తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకెళ్ళండి, పోలీస్ దృష్టికి తీసుకెళ్ళండి. చట్టానికి రక్షకులుగా మేము ఉండాలి తప్ప పక్షకులుగా ఉండొద్దు. ఈ 10 సంవత్సరాలు పక్షకులుగా ఉన్నారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేసి మార్పులు తీసుకొచ్చింది. కాబట్టి ఈ మొదటి పెన్షన్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మొదటి పెన్షన్స్ డే ఆ రోజు నకారా గారు, డిఎస్ నకారా గారు పెన్షన్ అనేది మన హక్కు అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి తండ్రి ఎన్నో చరిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చిన న్యాయ కోవిదుడు చంద్రచూడ్ గారు ఆ రోజు పెన్షన్ అనేది హక్కు, ఉద్యోగికి సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసేది కాబట్టి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు బాగోగులు చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి అని చెప్పి ఆ రోజు చరిత్రాత్మకమైన తీర్పు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వాల వైఖరి కూడా పెన్షనర్స్ పట్ల మారింది. డిఏలు వీళ్ళకు కూడా అవసరమే, ఎట్లయితే ఉద్యోగులకు డిఏలు ఇస్తామో పెన్షనర్స్ కూడా డిఏ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ మైండ్ లో మీరు యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు సమాజానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక మీ గురించి మీరు ఆలోచించేది అయిపోయింది. మీ పిల్లలు ఉన్నారు, చాలా మంది సెటిల్ అయిపోయారు, రిటైర్మెంట్ లో ఉన్నారు, హాయిగా ఉన్నారు. మీరు సమాజం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ కాలనీలలో, మీ లొకాలిటీలలో మీరు కూడా యాక్టివ్ గా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ప్రజా కార్యక్రమాల్లో, ప్రజా సేవలో మీరు కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలి. మీరందరూ కూడా ఎవరైతే ఖచ్చితంగా ఏ కాలనీలో టైం ఇస్తా అనుకున్న వాళ్ళు, నాకు ఫ్రీ టైం ఉంది, నేను సొసైటీ కోసం ఏమైనా చేస్తా అనుకునే వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చినా లేకుంటే మమ్మల్ని కలిసినా ఏ కార్యక్రమంలో మీరు ఇంట్రెస్ట్ ఉంటారో, కొందరికి చెట్ల పరిరక్షణ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి యోగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి పిల్లలు చదువు చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంకొకరికి స్కిల్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి విలువైన వెలకట్టలేని మీ టాలెంట్ని, మీ అనుభవాన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది, మేము ఉపయోగించుకుంటాము. సమాజానికి మీరు అవసరం, సమాజానికి మీ సేవలు అవసరం. మీరు రిటైర్ కాలేదు, మీరు టైర్ అయ్యారు కానీ మీరు ఇంకా రిటైర్ కాలేదు. ఖచ్చితంగా ఇంకొక 15-20 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఈ సేవలు సమాజానికి అందించాలి. ఏ రకంగా మనం సేవ చేసుకుంటాం సొసైటీకి అనే విషయంలో ఖచ్చితంగా మళ్ళా కూర్చుందాం. మీకేమైనా ఆలోచనలు ఉంటే మాత్రం పంచుకోండి. మహబూబ్ నగర్ పట్టణాన్ని, ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఉండే, సరే ఇప్పుడు జిల్లా చిన్నగైనా పట్టణం అట్టనే ఉంది, బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ పట్టణానికి మనం ఏం సేవ చేయగలుగుతాం? ఫ్రీ టైం ఉన్న వాళ్ళే వర్క్ మీద వచ్చి అనుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా అధ్యక్షులు సాయిల్ గౌడ్ గారికి, మన బాలకిషన్ గారికి, వాళ్ళ బృందానికి నేను నూతన ఎన్నుకొనబడిన ఎమ్మెల్యే గారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు. అదేవిధంగా మా పక్కకున్నటువంటి మా సెక్రటరీ బాలకిషన్ గారు మరియు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మా ఆహ్వానానికి వచ్చినటువంటి రాములు గారు, మా యొక్క జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రభాకర్ అన్న గారు, మరియు షేక్ సలాం గారు, మరియు లక్ష్మయ్య గారు, మీ అందరికీ కూడా ఈరోజు ప్రపంచ పెన్షనర్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. మన యొక్క దీనికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నుకొనబడినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రావడం శుభ పరిణామము. అతను వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇస్తూ కూడా మీ యొక్క పెన్షనర్స్ అందరూ కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా
మాకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు. ఏ యొక్క పేషెంట్ని తీసుకుపోయినా ఆయన సానుభూతితో ఉంటారు. అతను కూడా మా యొక్క సోదరులకు అందరికీ కూడా ముఖ్య సూచనలు ఇస్తూ ఆరోగ్యం ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ చెప్పారు. దాని తదుపరి మరి ఇక్కడ 20 మందికి పెన్షనర్స్కు వారు సన్మానం చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో టీఎన్జిఓస్ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి గారిని, మరియు చంద్రనాయకు, మరియు అదే సీనియర్ సిటిజన్ ఫోరం జగపతిరావు, మరియు వాళ్ళ యొక్క సెక్రటరీ నాగభూషణము, మరియు అదే మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి గారు, మరియు చాలామంది, మరియు ట్రెజరర్ కృష్ణ గారు, మరియు క్లాస్ 4 ఎంప్లాయీస్ యూనియన్ నరేందర్ గారు, మరియు చాలామంది కూడా ఈ యొక్క సమావేశానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత. మరి ముఖ్యంగా ఈరోజు వరల్డ్ పెన్షన్ డే సందర్భంగా మరి దగ్గర ఒక 300 మంది మా యొక్క పెన్షనర్స్ ఈరోజు ఈ యొక్క పెన్షనర్స్లో పాల్గొనడం జరిగింది. మరి ఉదయం 11 గంటల నుంచి నిరాధారంగా ఇప్పటి 2 గంటల వరకు మరి మా యొక్క కార్యక్రమం జరిగింది. మరి ఇంతకుముందే మా అధ్యక్షులు చెప్పినట్టు మరి ఈ కార్యక్రమం 20 మంది సీనియర్ సిటిజన్కు మరి మేము సన్మానం చేయడం జరిగింది. అందులో ఈ యొక్క కార్యక్రమంలో మరి మా యొక్క అధ్యక్షులు సాయిల్ గౌడ్ గారు కూడా సన్మానం చేయడం మాకు చాలా శుభ పరిణామం. మరి మున్ముందు మరి మన యొక్క మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు నాతో భాగస్వామి ఉండండి. మరి ఏ విధమైన మీ యొక్క పెన్షనర్ సమస్యలో అంతవరకు నా దృష్టికి లేకున్నా నేను సీఎం గారి దృష్టికి కూడా నేను తీసుకుపోయే దాంట్లో ఉన్నాను. మీ యొక్క గల్లీలో కానీ ఎక్కడ కానీ ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే నేను కంపల్సరీ ఈ యొక్క ఇంకోటి మీరు పెన్షనర్స్ నా యొక్క పెద్ద మనుషులాగా నాకు ఆశీర్వాదం కొరకు మొదటి సమావేశం మీ యొక్క పెన్షనర్కే నేను రావడం జరిగింది. కాబట్టి మీ శుభాశీస్సులు మా మీద ఉండాలని ఆయన మాకు ఆశీర్వదించి మరి అదేవిధంగా మరి మాతో మేము చేసిన యొక్క ప్రతి విషయం కూడా ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో మా యొక్క పెన్షనర్స్ మరి మా యొక్క ఈసీ మెంబర్స్ ప్రతి ఒక్కరం పాల్గొని ఈ యొక్క నిరంతరంగా 8 రోజుల నుంచి ఈ యొక్క పెన్షనర్స్ డేను జరుపుకుంటకు అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ